మిత్రులారా, ఈరోజు గత 15 రోజులుగా హైకోర్టు వారి సూచనల మేరకు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో అధికారులు, న్యాయాధికారులు, న్యాయవాదులు అందరం కూడా కలిసి కృషి చేస్తూ ఉన్నాము. దాదాపు అవుట్ ఆఫ్ 16,642 కేసెస్ పెండింగ్ కేసెస్ ఉన్నాయి. వాటిలో 2,055 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కాంపౌండబుల్ కేసెస్ 1290. వీటిలో మనం ఇప్పటివరకు 1010 కేసులలో నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈ 1010 కేసులలోనే కాకుండా ఇంకా చాలా కేసులలో ఈ రోజు వరకు కోర్టు వివిధ జిల్లాలో మొత్తంలో ఉన్నటువంటి వివిధ కోర్టుల దగ్గరికి కక్షిదారులు కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్, మ్యాట్రిమోనియల్ కేసెస్ అన్ని కేసెస్లో వచ్చి మరి శాంతియుతంగా వాళ్ళ యొక్క సమస్యలను, కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులను పరిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా మరి న్యాయవాదులు, పోలీసు వాళ్ళు, అంతేకాకుండా బ్యాంకుకి సంబంధించినటువంటి అఫీషియల్స్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఈరోజు ప్రత్యేక లోక్ అదాలత్లో హైకోర్టు వారి యొక్క సూచనల మేరకు, మా ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో వారి సలహా సూచనల మేరకు పెద్ద ఎత్తున కేసులను పరిష్కరించుకోవడం జరుగుతూ ఉన్నది. అందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ విషయంలో వచ్చినట్లయితే ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళు చాలా కేసెస్లో ఉన్న వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి దాదాపు 10,000 రూపాయల వరకు కూడా మరి చట్ట ప్రకారం వాళ్ళకు జరిమానా విధించడం జరుగుతూ ఉన్నది. ఈ పరిస్థితి తెచ్చుకోకుండా అందరూ కూడా మరి జాగ్రత్తతోటి, సమయంతో మరి వాళ్ళు బాధ్యతాయుతంగా మెలిగి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇంతవరకు కూడా తెచ్చుకోకుండా బాగుంటుంది అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరొకసారి అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా ఈ యొక్క ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతం చేస్తారని చెప్పి అందరికి కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా మనకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో 10,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. పోలీసు వాళ్ళను పట్టుకొని కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేసినట్లయితే. ఈరోజు ప్రత్యేక లోక్ అదాలత్ సందర్భంగా కేవలం అంటే ఆ యొక్క ఫైన్ 10,000 రూపాయలు ఉన్నప్పటికీ కూడా మరి జైలు విషయానికి వచ్చినట్లయితే తగ్గిస్తూ కేవలం ఒక 2 or 3 days విధించడం జరుగుతుందని చెప్పి ప్రత్యేకంగా ఈ రోజు మటుకు అని చెప్పి తెలియజేశారు ప్రధాన న్యాయమూర్తి గారు. ఈ యొక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను విన్నవిస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.